రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయబోతూ ఉన్నది. ఇప్పటికే అంటే తొలి దశలో చాలామందికి అంటే 30% మందికి తొలి దశలో డబ్బులు పడ్డాయి. ఇక మలి దశలో వేయబోతూ ఉన్నారు. ఎక్కడ పోయింది వార్త? ఈ వారం రోజులలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు దాదాపు 260 కోట్ల విడుదలకు ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇచ్చేసింది. తొలి దశలో 83,887 మంది ఉపాధి కూలీలు అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎట్లా వర్తిస్తుంది? భూమి లేకుండా ఉపాధి కూలీకి వెళ్ళేవాళ్ళు, భూమి నుండి ఉపాధి కూలీకి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు వేస్తామని తాజాగా 260 కోట్లు కూడా విడుదల చేసేందుకు ఇది ఉంది. ఏదైతే వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలన్నీ వేసిన తర్వాత ఈ 261 కోట్లు ఈ ఉపాధి కూలీల ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. 4,35,304 మందికి ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారట. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్. వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న 260 కోట్లను చెల్లించేందుకు కసరత్తు చేస్తుంది. జూలై మొదటి వారంలో ఉద్యోగుల వేతనాలు చెల్లింపులు పూర్తి కాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చిందట. కనీసం ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసి ఉండాలి, జాబ్ కార్డు ఉండాలి, భూమి లేని కూలీలై ఉండాలి, సొంత భూమి లేకుండా కూలీలుగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు వేస్తారట. లేకపోతే భూమి ఉన్నా లేకపోతే జాబ్ కార్డు లేకపోయినా 20 రోజులు పనులు చేయకపోయినా ఈ డబ్బులు పడే ఛాన్సే లేదు. అంటే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏంది, భూమి లేని నిరుపేదలు, భూమి లేని ఉపాధి కూలీలకు మాత్రమే ఈ వాళ్ళ కోసం ఉద్దేశించింది మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. చాలామంది ఈ భూములు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకొని మాకు రాలే అని చెప్పేసి మండల ఆఫీసుల చుట్టూ, గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగింది. కానీ క్లియర్గా చెప్పింది ప్రభుత్వం, భూమి లేని వాళ్ళు, ఉపాధి కూలీకి వెళ్ళే వాళ్ళు జాబ్ కార్డు ఉండాలి. 100 రోజులలో 20 రోజులు ఉపాధి కూలికి పోయిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు వేస్తామని చెప్పేసి 6,000 చొప్పున డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే దాదాపు 83,000 మందికి ఇచ్చేసింది. ఇంకా 4 లక్షల మంది ఉన్నారు. మొత్తం 5 లక్షల చిల్లర ఉపాధి కూలీలు, భూమి లేని ఉపాధి కూలీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరి ఖాతాల్లో తొలి విడత డబ్బులు వేసేందుకు వేసింది. మొదటి విడతలో భాగంగా అంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు 50 కోట్లు చెల్లించింది. 83,887 మందికి 6,000 చొప్పున, ఒక్కొక్కరికి 6,000 చొప్పున 50,000 కోట్లను చెల్లించింది. నిధుల కొరత కారణంగా 4,35,000 మందికి ఉపాధి కూలీలకు ఆగింది. అయితే వాళ్ళందరికీ కూడా చెల్లించేందుకు నిర్ణయం తీసుకొని ఇప్పటికే 261 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని వెంటనే రిలీజ్ చేయాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం ఇచ్చేసింది. 9 రోజుల్లోనే రైతు భరోసా వేసింది. గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. రైతు భరోసా అందరికీ కూడా పూర్తి చేసింది. ఇక వెంటనే ఈ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అయిపోయింది. ఆత్మీయ భరోసా వెంటనే ఖాతాల్లో వేసేందుకు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. పెండింగ్ నిధులు ఇప్పటికే విడుదల చేయాలని చెప్పేసి ప్రతిపాదన కూడా ఇచ్చేసారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ పెండింగ్ నిధులు రిలీజ్ చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు భరోసా చెల్లిస్తే బాగుంటుంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అటు రైతు భరోసా, ఇటు ఆత్మీయ భరోసా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలలో ఎన్నికల్లో కొంత పాజిటివ్గా మారే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. మరి సంవత్సరం సగం అయిపోయింది. ఇప్పుడు తొలి విడత వేస్తే ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు తొలి విడత ఇప్పుడు పూర్తి చేస్తే మరి రెండో విడత ఎప్పుడు? డిసెంబర్ కల్లా రెండో విడత వేస్తారా? 2024-2025 సంవత్సరం సంబంధించినటువంటి తొలి విడత ఆత్మీయ భరోసా పంపిణీ పూర్తయితే రెండో విడత ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇది ఉంది. మొత్తం 5,19,191 మంది కూలీలు ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ చెల్లించాలంటే ఒక్క విడతకి 311 కోట్లు అయితే 311 కోట్ల 51 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. అంటే 2 విడతలు కలిపి వేయాలంటే సంవత్సరానికి 622
దాదాపు 623 కోట్లు సంవత్సరానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కావాలి. మరి మొదటి విడత పూర్తి చేస్తే రెండో విడత ఎప్పుడు ఇస్తారు, అంటే ఏడాది చివరిలో ఇస్తారా ఇయ్యరా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎప్పటి నుంచి ఈ మిగిలిన 4,35,000 మందికి ఎప్పటి నుంచి ఇవ్వబోతూ ఉన్నారు, దానికి సంబంధించిన కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో ఎదురు చూడాలి. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఇంకొకటి సప్పట్లు కొట్టాల్సి